చిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి వినోద్ అనగానే అది సరైన నిర్ణయం లాగా అనిపించడం లేదని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. నేనేమి మిమ్మల్ని అభిప్రాయం అడగడం లేదు, నా నిర్ణయం చెప్తున్నాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఎందుకురా వచ్చిన దగ్గర నుండి భాగ్యను ఒక శత్రులాగా చూస్తున్నావు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా సరే నా కోడలికి కూడా నచ్చాలి, నా కోడలికి నచ్చితేనే మేము కూడా ఒప్పుకుంటామని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. సరే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా ఓకే, లేదంటే అసలు నా కుటుంబం పెళ్ళికి రాలేదనుకొని నేను చిత్ర మెడలో తాళి కడతాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. అసలు నువ్వు వచ్చి నెల రోజులు కాలేదు, అటువంటిది చిత్ర పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు పరిచయం అయ్యి, మరి ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసని ప్రేమ పెళ్ళి అంటున్నావు అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు వినోద్ తను వదినకు మంచి ఫ్రెండ్, వదినలాగే మంచి మనసుంది, ఇంతకంటే తన గురించి తెలుసుకోవడానికి ఇంకేం కావాలి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వినోద్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఇదంతా వింటున్న ఆరు గుప్తా గారు ఇదేంటి వినోద్ చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఇప్పటికే మనోహరి వల్ల ఈ ఇల్లు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు చిత్ర కూడా ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడితే భాగ్యకి మరిన్ని సమస్యలు మొదలవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు, ఇప్పుడే వెళ్ళి వినోద్కి చిత్ర గురించి చెప్పేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వద్దు బాలిక, ఆ బాలిక ఇతగాడి జీవితంలోకి రావాలని రాసిపెట్టి ఉంది, దాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మరోపక్క భాగ్య కూడా చిత్ర గురించే ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆరు భాగ్య దగ్గరికి వచ్చి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది భాగ్య, మనోహరి వల్లే ఈ ఇంట్లో అన్ని సమస్యలు వస్తున్నాయి, అసలు ఆ చిత్ర పెద్ద మోసగత్తె, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది, అటువంటి చిత్ర వినోద్కి ఎలా నచ్చుంటుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు భాగ్య ఆశ్చర్యంగా చూస్తూ అదేంటక్క చిత్రని మీరు ఎన్నో సంవత్సరాలుగా దగ్గరుండి చూసినట్టుగా అలా చెప్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆరు తడబడుతూ అంటే భాగ్య చిత్ర ఎలాంటిదో మనం ఎన్నో ఏళ్ళుగా అబ్జర్వ్ చేయాలా, ఒక 10 నిమిషాల అమ్మాయితో మాట్లాడితే తనేంటో అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అవునక్క మీరు చెప్పింది నిజమే, నేను కూడా ఆశ్రమంలో చిత్ర గురించి కనుక్కున్నప్పుడు చిత్ర అప్పుడు దొంగతనాలు అవి చేస్తూ ఉండేదని, తనంత మంచిది కాదని విన్నాను, అలాగే చిత్ర ఈ ఇంటి కోడలుగా అడుగు పెడితే మనోహరి ఇంకా రెచ్చిపోతుంది, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి వినోద్కి నేను ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వినోద్ నా మరిది కాబట్టి నా మరిది జోలికి వచ్చిన వాళ్ళను ఎవరిని కూడా నేను విడిచిపెట్టను, ఎటు పరిస్థితులని ఈ పెళ్లి జరగనివ్వనని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. దాంతో ఆరు భాగ్య వినోద్కి చిత్ర ఏం చెప్పి మాయ చేసిందో మోసం చేసిందో ఆ మోసాన్ని మనం బయట పెట్టాలి, అప్పుడు వినోద్కి చిత్ర నిజ స్వరూపం తెలుస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే అవునక్క చిత్ర ఏం చెప్పి వినోద్ని మోసం చేస్తుందో ఆ మోసాన్ని బయట పెట్టాలి, ఈ పెళ్ళిని ఆపాలని చెప్పి భాగ్య కూడా అంటూ ఉంటుంది. మరో పక్క అమర్, నిర్మలమ్మ, భాగ్య వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు అమర్ మనోహరిని పిలిచి మనోహరి చిత్రకు వినోద్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే చిత్ర చాలా మంచి అమ్మాయి అమర్, మంచి నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో చిత్ర మనోహరి ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదేంటి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే మనోహరి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయి మనోహరి అని చెప్పి అమర్ అంటాడు. తర్వాత మాట్లాడుతానులే అమర్ అని చెప్పి మనోహరి అంటుంది. ఇక తర్వాత ఒకసారి చిత్రతో వినోద్ పెళ్లి గురించి మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, ఫోన్ చేయని చెప్పి అమర్ అంటాడు. దాంతో మనోహరి ఫోన్ చేసి అమర్కి ఇస్తుంది. స్పీకర్ ఆన్ చేసి అమర్ మాట్లాడుతూ ఉంటే చాలా థ్యాంక్స్ మనోహరి, నువ్వు గుడ్ న్యూస్ చెప్తానన్నావు కదా, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు చేసిన హెల్ప్ నేను ఈ జన్మలోనే మర్చిపోలేను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో అమర్ నేను అమరేంద్రని అని చెప్పి అంటూ ఉంటే చిత్ర కంగారు పడిపోతూ ఉంటుంది. వినోద్కి నీకు పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాము, మీ ఇంటికి రేపు వద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మా ఇల్లు చాలా చిన్నది అమరేంద్ర గారు, నేను ఎక్కడికి వస్తానని చెప్పి చిత్ర అంటుంది. ఇక దాంతో నిర్మలమ్మను అమ్మ ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటే మన నిర్ణయాలతో పని ఉంది రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది. దాంతో సరే చిత్ర రేపు వచ్చేసే అని చెప్పి అమర్ అంటాడు. అమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత
బాగి మనోహరితో, మనోహరి గారు చిత్ర ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్పిందని చెప్పి అంటూ ఉంటే, చిత్ర కూడా వినోద్ని ఇష్టపడుతుంది, దాంతో నేను ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పిస్తానని థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. కానీ వినోద్కి చిత్రకు పెళ్లి చేస్తామని నేను చెప్పక ముందే చిత్ర నీకు థ్యాంక్స్ చెప్పింది కదా అని అమర్ అంటాడు. అయితే మనోహరి వినోద్ ఏమైనా ఫోన్ చేసి చిత్రకు చెప్పుంటాడేమో అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. మనోహరి మాటలకు అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది నమ్మాడా లేదా అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరో పక్క వినోద్ ఒక చోట నిలబడి ఉంటాడు. కాబోయే పెళ్లి కొడుకువి అలా ఉంటే ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు మీరు అనేది అని చెప్పి అంటూ ఉంటే, గుడ్ న్యూస్ వినోద్, మీ పెళ్ళికి మీ అన్నయ్య ఒప్పుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను దగ్గరుండి మరీ ఒప్పించానని మనోహరి అనడంతో, చాలా థ్యాంక్స్ మనోహరి గారు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. కానీ మీ వదిన బాగీకి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎందుకంటే చిత్ర తెలివైంది కదా, చిత్ర ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడితే అందరూ కూడా చిత్రని అభిమానిస్తారు, తన స్థానం పడిపోతుందని బాగి పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో వినోద్, అసలు నేను చిత్రని పెళ్లి చేసుకుంటే ఆవిడకి ఎందుకు అని చెప్పి, అసలు మా అన్నయ్య భార్యగా మీరు వస్తే బాగుండేది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి పొంగిపోతూ ఉంటుంది. చిత్ర అప్పుడప్పుడు ఆ బాగిని ఇంట్లో నుండి పంపించేసి నన్ను ఇంటి కోడలు అవ్వమని అంటూ ఉంటుంది. కానీ ఏం చేస్తామని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఒక్కసారి మా పెళ్ళి అవ్వనివ్వండి మనోహరి గారు, నేను చిత్ర ఇద్దరం కలిసి బాగిని వెళ్ళగొట్టి మీకు అన్నయ్యకి పెళ్లి చేస్తామని చెప్పి వినోద్ అంటాడు. దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేస్తూ ఉంటే ఇక అందరూ సైలెంట్గా ఉండడంతో అప్పుడు మనోహరి వినోద్ ఇచ్చిన షాక్కి అందరూ సైలెంట్ అయిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి వినోద్తో మాట్లాడుతూ, అవును వినోద్, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, పెళ్ళి ఫిక్స్ అయింది కదా అని చెప్పి అంటూ ఉంటే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. అవునరా, పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉంటావా, అమెరికాకి వెళ్ళిపోతావా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. దాంతో బాగి, వినోద్ వచ్చిందే అసలు ఇండియాలో సెటిల్ అవ్వడానికి కదా అత్తయ్య గారు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఇక్కడే ఉండిపోతానమ్మా అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. మరి నీ జాబ్కి రిజైన్ చేసి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోపోయావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, లేదన్నయ్య, నేను జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నానని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బిజినెస్ గురించి నీకేం తెలియదు కదా వినోద్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును వినోద్, బిజినెస్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం, దాని గురించి తెలుసుకుని మొదలు పెడితే బాగుంటుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో వినోద్, చిత్ర విషయంలో అయినా బిజినెస్ విషయంలో అయినా నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. బాగి బిజినెస్ గురించి చెప్తూ ఉంటే, నువ్వు చిత్ర గురించి ఎందుకు చెప్తున్నావురా అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఆవిడ గారు మాట్లాడేది చిత్ర గురించే, బిజినెస్ గురించి కాదమ్మా, ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అని చెప్పి వినోద్ అంటూ ఉంటే, రే వినోద్, ఇంకోసారి నా కోడల్ని ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏదో ఒక వంకతో బాగిని బాధ పెడుతూనే ఉన్నావు అని చెప్పి సదాశివం గారు వినోద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే, కొద్ది రోజులు ఆగితే ఎవరి ఉద్దేశాలు ఏంటో అవే బయటకు వస్తాయి, ఆవిడ ఏం చేసినా కూడా తన స్వార్థం కోసమే చేస్తుంది అని చెప్పి తన స్వార్థం కోసమే ఈ ఇంటి కోడలైంది, త్వరలోనే అందరి నిజ స్వరూపాలు తెలుస్తాయి, నాకు ఆవిడ గారి గురించి పూర్తిగా అర్థమైంది, మీరే అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి వినోద్ బాగిని ఎన్నో మాటలు అంటూ ఉంటే బాగి ఎంతగానో బాధపడుతూ భోజనం మధ్యలో నుండి లేచి వెళ్ళిపోతుంది. బాగి కోసం అమర్ కూడా భోజనం చేయకుండా మధ్యలోనే హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. రే ఏమేంద్రా నీకు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటే మనోహరి నవ్వుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.